హలో అందరికి నమస్కారం. నా పేరు పవన్ కుమార్. మీరు చూస్తున్న ఎల్జీ టీవీ. ఈ రోజు ఒక పోస్టర్ రిలీజ్ అయింది. నిజంగా తగలబెట్టేసారని చెప్పొచ్చు. రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అయింది. నిజంగా తగలబెట్టేసింది మొత్తం. నాకు చాలా చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ పోస్టర్ చూడగానే అమ్మో ఇదెక్కడ పోస్టర్ రా మామ ఫీలింగ్ కలిగింది. మనకంటే గతం చూసిన పుష్ప పోస్టర్ ఉందో అలాంటి పోస్టర్, సేమ్ పోస్టర్ అన్న. చాలా 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 డిఫరెంట్ అనిపించింది. ఒకటి చెప్పాలంటే చూడండి, మన కేజీఎఫ్ లో చూసాము పెద్దమ్మ అని, కాదు పెద్దయ్య అని అంటాడు. అదే టైటిల్ తోని, పెద్ది అనే టైటిల్ తోని రావడం జరిగింది. నిజంగా రామ్ చరణ్ బర్త్డే రోజు ఫ్యాన్స్ ఒక పండుగ. అంటే ఆకలితో ఉన్న వాడికి ఒక మంచి ఫుల్ మీల్స్ తింటే ఎలా ఉంటుందో అలాంటి ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ కలిగింది. పెద్ది మన దీనికి ఒక డైరెక్టర్ మన బుచ్చిబాబు, ఉప్పెన సినిమా తీసినటువంటి డైరెక్టర్ ఈ సినిమాని తీస్తున్నంటే అసలు ఎక్స్పెక్టెన్స్ ఏ రకం మీరు ఉంచొచ్చు. అంటే మీరు చూడండి, బుచ్చిబాబుతో మన రంగస్థలంలో బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు రామ్ చరణ్ తోని. ఎంత పెద్ద హిట్ అయిందో మీకు తెలుసు. అదే డైరెక్షన్ లో, బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా R16. సినిమా పేరు పెద్ది. దానికి హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నిజంగా పోస్టర్ అయితే నిజంగా పిచ్చెక్కించింది. అది కానీ ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ జాన్వీ కపూర్. మన దేవర సినిమా చూస్తాం, తన యాక్టింగ్ ఎలా ఉంటుంది, తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, తన అందం ఎలా ఉంటుంది అని. సో ఈ సినిమా తన ఒక ఎత్తనుకుంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మన AR రెహమాన్. మేము చూసాం తను ఎంత పెద్ద, నేను చెడ్డీ వేసుకున్న టైం నుంచి తన పాటలు వింటూ పెరిగినా నిజంగా చాలా చాలా బాగుండిపోతుంది. ఇదంతా కొట్టుకుంటే ఈ సినిమాకు హీరో ఎంత ఇంపార్టెంట్, విలన్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ సినిమాలో విలన్ మిర్జాపూర్ మున్నాభయ్య. సో తను దివేందర్ శివర్మ అంటారు ఆయన్ని. సో అట్లాంటి ఒక మాస్ విలన్ ఉన్నాడు అంటే సినిమా ఇలా ఉంటుందో ఊహించుకోండి. రంగస్థలం మ్యానరిజం అయితే కనిపిస్తుంది. మీరు చూడండి, ఈ సినిమా కనిపిస్తుంది మెయిన్ ఏంటంటే పుష్ప 2 అక్షరాల పేరు, పెద్ద 2 అక్షరాల పేరు. పుష్ప సినిమా తీసింది సుకుమార్, పెద్ద సినిమా తీస్తుంది సుకుమార్ అసిస్టెంట్ మన బుచ్చిబాబు. సో ఈ పుష్ప మ్యానరిజం, పుష్ప ఎంత పెద్ద హిట్ అయిందో అట్లాంటి పెద్ద హిట్ కాబోతుందని చెప్పొచ్చు. మెయిన్ పోస్టర్ లో మనకు కనిపించింది అంటే రామ్ చరణ్ అన్న కళ్ళు ఎంత మంట అంటే అవతల భయపడ్డాడు అన్న ఫీలింగ్ కలిగింది. అది కానీ తనకు ముక్కు ఒక పుడుగ పెట్టారు, అది వేరే లెవెల్. నిజంగా సహజంగా మనం బీడి ఇట్ట పెట్టుకుంటాం, కానీ మధ్యలో పెట్టుకొని 3 ఫింగర్స్ పెట్టుకొని తాగుతుంటే సో ఊరమాస అనిపించింది. ఆ పోస్టర్ల వెనకాల ఒక ఎర్ర జెండా కనిపించింది. అంటే ఇదంతా ఒక ఇట్టారు అనుకుంటే రామ్ చరణ్ ఇంతకుముందు పోస్ట్ చేసింది ట్విట్టర్ లో, ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని. ఐడెంటిటీ అంటే గుర్తింపు కోసం ఫైట్ చేయడం అంటే ఒక గేమ్ స్పోర్ట్స్ లాగా, ఒక ఉద్యమం లాగా, ఒక పొలిటికల్ పార్టీ లాగా. సో నిజంగా కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. రామ్ చరణ్ కెరియర్ ఇటువంటి సినిమా తీసుకురాలేదు. కానీ నేను చెప్తున్నా, ప్రతి ఒక్క ఫ్యాన్ అయితే ఈ రోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మస్తు ఖుషి అయ్యాడు, మస్తు ఖుషి అయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మంట పెట్టించే పోస్టర్ రావాలి నిజం చెప్పాలంటే. తెలుగు ఇండస్ట్రీ కాదు, మొత్తం ఆల్ ఇండస్ట్రీలని మంట పుట్టించే పోస్టర్ ఏదంటే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా వచ్చిన పోస్టర్. పెద్ద టైటిల్ మాత్రం ఊచకపోతే చాలా బాగుంది. అందరూ చూడండి, అందరూ లైక్ కొట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ.